హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి మా నిజామాబాద్ స్పెషల్ అయిన మూ పకోడీ. మా నిజామాబాద్లో సాయంత్రం కాగానే రోడ్ సైడ్ బండిల మీద ఈ క్రిస్పీ స్నాక్స్ అమ్ముతారండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఎన్ని తిన్నా అసలు కడుపు ఆయాసంగా ఉబ్బరంగా అనిపించకుండా ఇంకా తినాలనిపించేంత టేస్టీగా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా నిజామాబాద్ స్పెషల్ మూ పకోడీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు నిండా శనగపప్పు, 1 కప్పు వరకు మినపప్పు, అదే కప్పుతోటి 1 కప్పు వరకు పెసరపప్పు, ఈ 3 పప్పులు ఈక్వల్ మెజర్మెంట్తో తీసుకోవాలి. అదే కప్పుతోటి 1 కప్పు వరకు బియ్యం, అంటే 3 కప్పుల పప్పులకు 1 కప్పు వరకు బియ్యం తీసుకుంటే క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. వీటిని 2-3 సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఈ బౌల్లోకి ఫుల్గా వాటర్ నింపేసి సుమారు 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. మనం ఈవినింగ్ స్నాక్స్లా కావాలంటే మార్నింగ్ ఈ పని చేయండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5-6 గంటల పాటు రెస్ట్ ఇద్దాం. 5-6 అవర్స్ తర్వాత చూడండి, పప్పు బియ్యం పూర్తిగా పర్ఫెక్ట్గా నాని ఉంటాయి. అయితే పప్పులో పూర్తిగా వాటర్ను వంపేసుకొని ఈ పప్పును మిక్సీ జార్లోకి వేసుకోండి. మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత పప్పుకు సరిపడా పచ్చిమిర్చి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. నేను తీసుకున్న పప్పు క్వాంటిటీకి నాకు 12-15 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేశాను, 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గ్రైండ్ చేసుకున్నాను. పెద్ద మిక్సీ జార్లో అయితే అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు. ఇక్కడ నేను చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇలా బ్యాచ్ వైజ్గా గ్రైండ్ చేస్తున్నాను. అయితే పప్పులో వాటర్ ఉండకుండా చూడండి, పప్పు కొంచెం కోర్స్గా గ్రైండ్ చేస్తేనే తినేటప్పుడు పంటి కింద తగులుతూ భలే టేస్టీగా ఉంటుంది. తర్వాత దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగును, తర్వాత దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఈ ఉల్లి పొరక అండి. ఈ సీజన్లో మనకు ఎక్కువగా ఉల్లి పొరక వస్తుంది కదా. ఉల్లి పొరకను శుభ్రంగా వాష్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అప్రాక్సిమేట్లీ మనం తీసుకున్న పప్పు క్వాంటిటీకి 1 కప్పు వరకు ఉల్లి పొరక వేసుకోవాలి. అయితే ప్రతి సీజన్లో ఉల్లి పొరక దొరకదు కాబట్టి ఈ ప్లేస్లో 1 కప్పు వరకు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి. మామూలుగా అయితే నిజామాబాద్లో రోడ్ సైడ్ బండిల మీద అమ్మే మూ పకోడీలో ఉల్లిగడ్డను సన్నగా తరిగి వేస్తారండి. ఉల్లి పొరక వేస్తే హెల్త్ పరంగా చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత చిటికెడంత వంట సోడాను, ఇంకా క్రంచీగా ఇంకా టేస్టీగా రావడం కోసం దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఇడ్లీ రవ్వను వేసుకోవాలండి. రోడ్ సైడ్ బండిల మీద అమ్మేవారు ఖచ్చితంగా ఇడ్లీ రవ్వ వేస్తారు. ఇది వేయడం వలన టేస్ట్ బాగుండడమే కాదు, చాలా క్రంచీగా వస్తుంది. తర్వాత మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ పిండిలో పూర్తిగా కలిసేలా కలుపుకోండి. ఉల్లి పొరకను కూడా శుభ్రంగా వాష్ చేసి ఒక 10 నిమిషాల పాటు స్ట్రైనర్లో వేయండి. ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాతనే దీంట్లో కలుపుకోవాలి, లేదంటే బ్యాటర్ అనేది పల్చగా అవుతుంది. కాబట్టి మీరు ఉల్లి పొరకలో వాటర్ లేకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు పిండిని ప్రిపేర్ చేసుకుంటే అస్సలు ఆయిల్ పట్టకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. దీంట్లో నేను వేయడం మర్చిపోయానండి, ముందుగానే ఇలా 1 టేబుల్ స్పూన్ ధనియాలను ఇలా కొంచెం నలిపి వేసుకోండి. తినేటప్పుడు తగులుతూ ఇంకా టేస్టీగా ఉంటాయి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసి పూర్తిగా కలిసేలా కలిపేసేయండి. బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ మాత్రం హై ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాత అప్పుడు ఇందులో పట్టినన్ని ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. ఇలా వేసిన వెంటనే మంటను మాత్రం వెంటనే మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసుకొని అటు ఇటు టర్న్ చేస్తూ మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉల్లి పొరక వేయడం వల్ల దీనికి స్పెషల్ టేస్ట్ అనేది వస్తుంది. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్కి మారిన తర్వాత వీటిని తీసేయాలండి, ఎందుకంటే ఇవి చల్లారిన తర్వాత మరింత క్రిస్పీగా ఇలా మంచి కలర్లోకి మారుతాయి. చూసారు కదండి, అస్సలు ఆయిల్ పట్టకుండా కరకరలాడే ఈ మూ పకోడీని తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే స్నాక్స్ తింటే బోర్ కొడుతుంది. అంతేకాదండి, ఈ స్నాక్స్ ఎన్ని తిన్నా అసలు కడుపు ఆయాసం ఉబ్బరం అనిపించకుండా ఇంకా తినాలనిపించేంత టేస్టీగా ఉంటాయి. మా నిజామాబాద్లో అయితే చాలా ఫేమస్ అండి. దీనికి మూ పకోడీ అని పేరు ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు, కానీ ఈ రెసిపీ మాత్రం మా నిజామాబాద్లో ఎప్పుడూ అవైలబుల్లో ఉంటుంది. ఉల్లి పొరక దొరికినప్పుడు ఉల్లి పొరక వేస్తారు, అది లేనప్పుడు మాత్రం ఉల్లిపాయ తరుగును సన్నగా తరిగి వేస్తారు. దీనికి ఉన్న స్పెషల్ టేస్ట్ వల్ల ఇక్కడ చాలా ఫేమస్ అయింది. మరి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అనేది కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అంతేకాదండి, ఈ స్నాక్స్ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.